మేడం గారు ఎలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంవత్సరకాల పాలన చూస్తున్నారు. ఎలా ఉంది అసలు ఈ సంవత్సరకాల పాలన మహిళలకు ఏమనిపిస్తుంది అసలు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో ప్రతి రెయ్యి కూడా ఒక భయాందోళనకు గురై ప్రతి మహిళ కూడా పనుకునే పరిస్థితి. ఈ రోజు రోజా గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మహిళల్ని పట్టించుకోవట్లేదు, మహిళలకు రక్షణ లేదు అని. గత 5 సంవత్సరాలు చూసుకుంటే వేలకు పైగా దాడులు జరిగాయి. దీనికి ఆ రోజు రోజా గారు స్పందించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, సాక్షాత్తు ఒక మహిళా హోంమంత్రి ఉన్నప్పుడు కూడా స్పందించలేదు. ఇలాంటి అన్ని అఘాయిత్యాలు జరిగినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు ఉన్నట్టుండి ఒక బీసీ మహిళని గుడివాడలో రెచ్చగొట్టి ఏదో ఒకటి డైవర్స్ పాలిటిక్షన్ చేయడము జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఈరోజు వాళ్ళు గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమీ చేయలేదు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి సంక్షేమం రెండు వైపులా చేసుకుంటూ వెళ్తుంటే దీనికి ప్రత్యక్ష పార్టీ వాళ్ళు అయినప్పటికీ ప్రశ్నించడానికి వాళ్ళకి అభివృద్ధి మీద మాట్లాడడానికి ఏమీ లేకపోవడం వల్ల మహిళల్ని ఈరోజు దుర్భాషలు మాట్లాడి వాళ్ళ మహిళల్ని ఇలా అంటున్నారు, మా మహిళల్ని ఇలా అంటున్నారు అని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇంతెందుకండి మనకి కొవ్వూరు నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ప్రశాంతి రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎలా మాట్లాడారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉండే మహిళలందరూ కూడా చూశారు. ఒక మహిళని ఇలాగా వ్యక్తిగతంగా మాట్లాడచ్చా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? ఆ మాటల్ని కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలుకుతూ లేదు, ఇది వాళ్ళకు మండింది, మా కార్యకర్తల్ని ఇల్లు పగలగొడుతున్నారు అని ఈరోజు మాట్లాడుతున్నారే. గతంలో వాళ్ళ కార్యకర్తలు ఎలా చేశారు? ఇదే సాక్షాత్ ఇదే పార్టీ ఆఫీస్లోనే పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసే పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్ కార్యకర్తలు. ఆ రోజు మరి మా కార్యకర్తలకు మండలేదా పడతారు. ఇంకోటి నాని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. గుట్కా ఈ రోజు సైలెంట్ గా ఉండే పరిస్థితి. ఎందుకంటే 3 నెలలు అయితే మళ్ళీ వస్తాడు, రీఎంట్రీ చేస్తాడు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పేరు నాని అంటారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కారు అనుకున్నట్టుగా ఈ రోజు 3 సంవత్సరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలకి ఇలానే. అదేంటండి, ఒక వ్యక్తిని ఒక పెద్ద ఆయన 75 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన నీ తండ్రి సమానులు, అలాంటి వాళ్ళని ఆయుష్ కర్తలు ఎవరు అని పెద్దలు సామెత చెప్తారు. ఇలాంటి మాటలు అంటే మీరు మీ చిన్నాన్నని గొడ్డలి వేటు వేసినట్టు, మీ నాన్నని మీరే చేసి శివరాజకీయాలు చేసినట్టు వీళ్ళు ఏదో ముందస్తు ప్లాన్తో ఉన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇలా మాట్లాడుతున్నారు అని మేము అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఇలాగ వీళ్ళు మాటలుగిన కట్టుబెట్టుకోకుండా వీళ్ళు డైవర్స్ పాలిటిక్స్ చేస్తే ఈ రోజు నుంచినే మా మహిళలందరూ కూడా ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా ఉద్యమం పాటిస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులగిన నోర్లు కట్టేయకోకుండా ఉంటే ఒక పార్టీ అధినేతగా మహిళల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా కంటిన్యూ అయ్యిందనుకో వాళ్ళ ఇళ్లకు దూరి మా మహిళలే కూడా ఇల్లు ధ్వంసం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి కూడా పడుతుందని నేను తెలియజేస్తున్నాను. మరోవైపు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవబోతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటారు వాస్తవం? ఏం జరగబోతుంది? వాస్తవమే కదండి. గత 5 సంవత్సరాలలో లిక్కర్ మాఫియా ఎలా జరిగింది, లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయము. వాళ్ళ కసిరెడ్డి అయితేనేమి ఇవన్నీ పక్కా ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం సత్యము అని కూడా జగమెరిగిన సత్యం అని ప్రజలందరికీ తెలుసు. మేమనడం కాదు, ప్రజలందరికీ తెలుసు. ఇది మేడం ఎలా ఉంది అసలు? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఏంటి గత 5 ఏళ్ళకి ఇప్పుడు ఈ ఏడాదికి ఏంటి తేడా? ఈ ఏడాది తేడా 1 ఇయర్లోనే లోకేష్ బాబు అంత గారాభంగా పెరిగి వచ్చి ఐటీ అమెరికా నుంచి చదువులో ప్రావీణ్యత ఉంది, టాకింగ్లో ఉంది. ఈ గుడ్డిదేదో నోటికో ఇష్టం వచ్చినట్టు మెల్లకంటిది రోజా ఏదో మాట్లాడితే అడవి పందిలాగా అడవి దున్నలాగా అదే అవదు అని జనాలందరూ నవ్వుకుంటున్నారు. కానీ ఐటీ కంపెనీలు తీసుకురావటానికి కానీ టీసీఎస్ కంపెనీలు ఎన్నో వస్తున్నాయి. అవన్నీ వచ్చి 4 ఇయర్స్లో ఆయన చూసిన తర్వాత అందరూ నోర్లు తెరుస్తారు, అవాక్కైపోవాలి. అది అందరికీ కనిపిస్తుంది. మనం ఏదో గొప్పలు చెప్పుకోవటం కాదు కదా, కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు లోకేష్ బాబు గారు. అంటే రోజా గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు.
రోజా పైన చేయడానికి రోజా అది అసలు దాని నోటికి అద్దు అదుపు లేని అడవి దొన్న. అది మాట్లాడే మాటలకి సంస్కారం లేకుండా దాని డ్రెస్సింగ్లోనే తెలిసిపోద్ది. ఆ జబర్దస్తులో చచ్చిద్ది. ఒక ఎంపీ హోదాలో ఉన్నప్పుడు ఒక లేడీగా ఒక స్త్రీగా 16 అణాల తెలుగు ఆడపడుచులాగా రాయల్టీ అది వేరు. అది కనిపించకుండా ఏదో నోటికి వచ్చినట్లు అడవి పందిలాగా వాగితే అది ఎవరూ పట్టించుకోరు. దాన్ని మనిషి కింద కూడా లెక్కేసుకోరు, తీసి పక్కన పడేశారు. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు పాలన ఏమనిపిస్తుంది చూసాక? సస్యశ్యామలంగా ఉందండి. 3 పువ్వులు 6 కాయలుగా ఉంది చక్కగా. ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు ఇప్పుడు ఒక గుంట పోడ్చడానికి ఒక బొచ్చ మట్టికే నెలలు పట్టేది. సంవత్సరంలో అన్ని రోడ్లు నీట్గా చేశారు. చక్కగా పరిపాలన ఉంది. మినిస్టర్గా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు బ్రిడ్జీలు, రోడ్లు ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా చేస్తున్నారు. 1 ఇయర్లో ఎంత తేడా చూపించినప్పుడు ఇంకా 3 ఇయర్స్లో ఎంత తేడా ఉంటుంది? ఓర్పు పట్టాలండి. ఒక్కసారిగా చిన్నపిల్లోడు 1వ మెట్టు నుంచి 2వ మెట్టుకు రావాలి కానీ 10 మెట్లు ఎక్కలేడుగా, 10వ మెట్టులో ఉండలేడుగా. అది ఓర్పుతో చూడాలి. చూస్తే అప్పుడే అర్థమైద్ది జనాలకి. మేడం గారు మీ పేరండి? నా పేరు యజ్ఞ శ్యామల. శ్యామల గారు, ఇప్పుడు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? ఐటీ కంపెనీస్ ఏమైనా ఆయన తీసుకొస్తున్నాడా, కనీసం ట్రై చేస్తున్నాడా? ప్రతి యువత కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పడానికి మేము గర్వంగా చెప్తున్నాం. ఈ రోజున లోకేష్ గారు తీసుకొచ్చిన ఐటీ కంపెనీస్ వలన యువత అంతా కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున అనేక కంపెనీలని ఆయన తీసుకురావడం వలన మొత్తం రాష్ట్రం అంతా కూడా మెరుగు అభివృద్ధి పదంలో నడుస్తుందని మేము భావిస్తున్నాం. అంటే 99 పైసలకే భూములు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన కంపెనీలకు ఇచ్చేస్తున్నారు, ఈ కంపెనీల పేరుతో స్కామ్ చేస్తున్నారని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాం. అసలు ఏంటి 99 పైసలకే భూములు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందంటారు ఈ కంపెనీలకి? బటన్ నొక్కి నేను పథకాలు ఇస్తున్నాను, నేను ఉచిత డబ్బులు ఇస్తున్నాను, ఉచితాలు ఇస్తున్నాను అని చెప్పే కంటే 99 పైసలకు తీసుకొచ్చినా ఎలా తీసుకొచ్చినప్పటికీ కూడా కంపెనీలు మన రాష్ట్రంలోకి తీసుకొచ్చి యువత అంతా కూడా అందరికీ కూడా నిరుద్యోగ వృత్తిని కల్పించి యువత అంతా కూడా ప్రగతి పదంలో నడిచేటట్టు చేసిన లొకేషన్కి మేము ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటాం. అంటే ఉపయోగం అంటారు ఇలా కంపెనీలు తీసుకురావడం? 100% ఉపయోగం అని మేము చెప్తున్నాము. గంజాయి దృష్టిలో పడిపోకుండా యువతంతా కూడా పక్కదారులు పట్టకుండా అందరికీ కూడా ఉపాధి హామీలన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్న ఐటీ మినిస్టర్లకి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏం గమనించారు మీరు? యువనాయకుడు మా లొకేషన్ ప్రగతి పదంలో ఇప్పుడు ఆయనకున్న నాలెడ్జ్ను ఉపయోగించి పార్టీ కోసం తన సొంత భవిష్యత్తుని అంటే విదేశాల్లో ఆయనకున్న మంచి అవకాశాలన్నీ వదులుకొని ఫుల్ టైం రాష్ట్ర ప్రజల గురించి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. మరి అలాగే యువకుల భవిష్యత్తు కూడా అలాగే ఉండాలని చెప్పేసి ఆయన అహర్నిశలు కష్టపడి ఐటీ కంపెనీస్తో మాట్లాడి రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి యువత అందరికీ కూడా ఉపాధి హామీలు కల్పిస్తున్నారు. మరి అటువంటి లొకేషన్ నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఎలా ఉందండి ఓవరాల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు? అది వైసీపీ వాళ్ళందరూ కూడా మరి అందులో ఎవరున్నారండి? మా ఎమ్మెల్యేలకు కానీ మా ఎంపీలకు కానీ ధీటుగా మా లొకేషన్లకు ధీటుగా ఎవరూ లేరని నేను చెప్తున్నాను. గత ప్రభుత్వంలో చూసుకున్న మంత్రులను అయితే కనుక అందరూ కూడా ఎవ్వరు కూడా ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు. అసలు అభివృద్ధి అంటే తెలియని వాళ్ళకే పదవులు కట్టబెట్టడం జగన్ రెడ్డి మా అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, మీకు తెలియంది కాదు. ఆ రకంగానే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా యువతంతా కూడా నిర్వీర్యమైపోయి అందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారని మేము చెప్తున్నాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇంకా గట్టిగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అది జగన్ రెడ్డి అపోహని మేమందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా 100% చెప్తున్నాము. జగన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము, వచ్చే 5 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వమే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అలాగే అభివృద్ధి కూడా కూటమి ప్రభుత్వం వల్లనే అవుతుందని మేము చెప్తున్నాం.